ఆయన దాని నుంచి ఊరట లభిస్తుందని చెప్పి భావిస్తారు. సమస్యలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి. కానీ ఈ శాసనసభ గత సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. మనం పక్క రాష్ట్రాల శాసనసభను చూసి నవ్వుకునే వాళ్ళం గతంలో, మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తుంది అని చెప్పి. కానీ ఇవాళ ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పక్షం పూర్తి స్థాయిలో దాడి చేస్తూ ఒక నిరంకుశమైన పద్ధతుల్లో సభను నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎక్కడ కూడా, భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో ఏ ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటే కూడా స్పీకర్ గారు ఊరికనే మౌనంగా చూస్తుండిపోతూ ఉన్నారు. గత సభలో కావచ్చు, చివరికి విలేకరుల గురించి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన అసహ్యకరమైన భాషను కూడా కనీసం ఖండించలేకపోయాడు స్పీకర్ గారు, దాన్ని తొలగించలేకపోయారు. ముఖ్యమంత్రికి అంత దిగజారి మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా చివరికి ఎక్కడి దశకు వచ్చింది అంటే, స్పీకర్ గారు మా శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు మాట్లాడితే కూడా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మీకు అవకాశం ఇయ్యాను, మీకు మైక్ ఇయ్యను అని చెప్పే దగ్గరికి పోయింది. అంటే స్పీకర్ గారు సభ నడిపే విధానాన్నే మర్చిపోతున్నారు. వాస్తవానికి స్పీకర్ ప్రతిపక్షాల యొక్క కేటెక్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గారిది. ఒకవైపు ప్రభుత్వ పక్షం నుంచి ఎప్పుడైనా కొంత దాడి జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం యొక్క రిస్కులోకి స్పీకర్ గారు రావాలి. సభలో మిగతా సభ్యుల హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారిది ఉంటుంది పూర్తిగా. కానీ చాలా విచిత్రంగా ఇవాళ మా వైపు నుంచి ఎటువంటి ప్రొవొకేషన్ లేదు. క్వశ్చన్ అవర్ అనేది పెడితే చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఇప్పటి వరకు మొత్తం శాసనసభ రికార్డులు తీయండి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకే క్వశ్చన్ మీద 2 గంటలు మాట్లాడడం అనేది, క్వశ్చన్ అనేది ఒక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్, ఒక వాక్యం 2 వాక్యాలు లేదా ఒక 5-6 వాక్యాలలో అయిపోతుంది. కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంతా వాగి మూసి కంపనంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా ఇవాళ అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు, ఇవాళ మా ఉపనాయకులు శాసనసభలో హరీష్ రావు గారు కూడా ఆ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా ఒక 3 ప్రశ్నలు వేసింది. చాలా పద్ధతిగా మొత్తం కూడా చూసింది, దేశమంతా కూడా చూసింది, ప్రజలందరూ కూడా చూసింది. ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఇంత బాధ్యతాయుతంగా మేము ఒక ప్రశ్నలు అడిగినాము ప్రజల తరఫున. మేము ప్రజల తరఫున ఉంటాం, మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన మా పాలసీ. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా 2వ శాసనసభ్యురాలు, మా ఇంకో ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన తేగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. సునీతా లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలుపెట్టే ముందే మళ్ళీ కట్ చేసిండ్రు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సీనియర్ నాయకులు, వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు, ముఖ్యమంత్రి గారు వారి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడినరు, ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేసారు. చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రిని విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది మన ప్రజాస్వామ్యమేనా, సభ నడిపే విధానమేనా? ఇది ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రిని డబ్బా కొట్టడానికి వస్తుందా ప్రతిపక్షం ఎక్కడన్నా? ప్రతిపక్షానికి స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలో? ముఖ్యమంత్రిని పొగుడుతూ మాట్లాడమని స్పీకర్ గారు రాసిచ్చింది చదవడానికి వస్తుందా సభకి ఎక్కడైనా ఎవరైనా ప్రతిపక్షం? కనీస విలువలు లేకుండా, కనీస సాంప్రదాయాలు లేకుండా, సభను నడిపే విధానమే లేకుండా, ఇవాళ ఒక నిబంధనలు అనేవి లేకుండా ఇష్టరాజ్యంగా స్పీకర్ గారు సభను ఏదైతే నడుపుతున్నారో మేము ఆ స్పీకర్ గారి వైఖరికి నిరసనగా, ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన భాషకు నిరసనగా, ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పొగడండి, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు. కానీ నిబంధనలు ఏమీ లేవు, మా ఇష్టం వచ్చి నడుపుతాం, మేము ఏం చెప్తే కదా ఇక్కడ అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. స్పీకర్ గారు కూడా నిబంధనలే ఉంటాయి, శాసనసభ నడపడానికి నిబంధనలు ఉంటాయి, తప్పకుండా నిబంధనల ప్రకారమే నడవాలి. సభలో అందరి సభ్యులకు సమాన హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రమే స్పీకర్ గారికి ఉంటుంది. ఈ విషయాలు కూడా మర్చిపోయి ఏకపక్షంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే స్పీకర్ గారు ఇవాళటువంటి మాటలు మాట్లాడినరో మేము దానికి నిరసనగానే మేము
ఈ రోజు సభను బాయ్కాట్ చేసి రావడం జరిగింది. ఈరోజు శాసనసభ నడిపేటువంటి విధానం ప్రజాస్వామ్యంలో మేము కూడా అనేకమైనటువంటి అసెంబ్లీలు చూస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో శాసనసభలో అధికార పక్షానికి ఎంతైతే హక్కు ఉంటుందో ప్రతిపక్షాలకు కానివ్వండి అందులో సభ్యుడైన ప్రతి ఒక్కరు కూడా అంతే సమాన హక్కు ఉంటుంది. కానీ గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ నడవడిక పద్ధతులు చూసేవాళ్ళు ప్రజలు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు ఒక క్వశ్చన్ అవర్ మూసి పునరుద్ధరణ కింద ఒక క్వశ్చన్ అవర్ వచ్చింది. ఆ క్వశ్చన్ మీద డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మామూలుగా శాసనసభలో క్వశ్చన్ అవర్ అంటే 1 గంట పాటు ఒక 7-8 క్వశ్చన్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఆ క్వశ్చన్ మీద మరి అందరు సభ్యులు వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. దాంట్లో మా పార్టీ ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా సూచనలు చేశారు. మీరు పునరుద్ధరణ చేసేటప్పుడు పేదవాళ్ళు కానివ్వండి లేకపోతే కొన్ని కీలకమైనటువంటి అంశాలు మీకు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఆడికేం తెస్తున్నా మీరు ఆకాశం మీదకేం తెస్తున్నా అనేటువంటి విషయాన్ని వారు అడిగారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం స్పీకర్ గారు ఇచ్చారు. అది కూడా శ్రీధర్ బాబు గారు ఆన్సర్ చెప్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడతాను మైక్ తీసుకొని ఒక్క క్వశ్చన్కు అంటే శాసనసభ నియమ నిబంధనలను పక్కన పెట్టి 1 గంట 20 నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే హైదరాబాద్ జంట నగరాల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, మూసీ రివర్ గురించి మాకు ఎవ్వరికి అనుభవం లేనట్టు ఆయన ఒక్కొక్కరికే అనుభవం ఉన్నట్టు, కాకతీయుల నుంచి నిజాం నవాబ్ వరకు లేకపోతే హైదరాబాద్ ఏనో ఈయన కొత్తగా కట్టడానికి వచ్చినట్టు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడిన అభ్యంతరం లేదు. కానీ తన కడుపులో ఉన్నటువంటి విషయాన్ని మా మీద వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. మమ్మల్ని అంటే అనంతగిరి హాస్పిటల్ జాయిన్ చేస్తారని ఆయన మాట్లాడితే శ్రీధర్ బాబు గారు మీ పేరు చెప్పలేదు కదా అని ఈయన కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం వారు చేస్తూ, సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మాట్లాడిండు. తర్వాత స్పీకర్ గారికి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము అవకాశం అడిగినాం. మాకు ఇవ్వకుండా వేరే పార్టీ సభ్యులకు అక్కడ అవకాశం ఇచ్చారు. మరి నేను ప్రధాన ప్రతిపక్షం మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే ఆయన దాన్ని ఆపేసి 2వ క్వశ్చన్కు పోయిండు. మేము కనీసం బాయ్కాట్ అది మా హక్కు ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి హరీష్ రావు గారు అడుగుతుంటే కూడా ఆయన అవకాశం ఇవ్వకుండా 2వ క్వశ్చన్ పోయిండు. రెండోది ఈ పద్ధతులు కొన్ని రూల్స్ ఉన్నాయి. శాసనసభ అంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కావాలి. ఏ సభ్యునికైనా కానీ సేమ్ టైం స్పీకర్కు కూడా కొన్ని పరిధులు ఉంటాయి.
ఆ పరిధిలను దాటి ముఖ్యమంత్రి గారి మీద విమర్శిస్తే నేను మైకే ఇవ్వనని చెప్పి ఆయన మాట్లాడడం అంటే, లేకపోతే ముఖ్యమంత్రి గారి డబ్బవటానికి వస్తాం ఆయనకి. 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క ప్రాజెక్టు కూడా మీరు టేకప్ చేయకుండా ఈడ వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాట్లాడేటువంటి అవకాశం కావాలని మేము అడుగుతుంటే, మరి మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ గారైతే ఆ తల కూడా మా సైడు అంటే లెఫ్ట్ సైడ్ చూసే ప్రయత్నమే చేయరు. మేము అనేకమైనటువంటి శాసనసభలు చూసినాం. 30 ఏళ్ల నుంచి శాసనసభ చూస్తున్న అంతమంది స్పీకర్లను చూసినాం. మీకు అధికార పక్షానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే అవకాశం ఇస్తాం. మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు 5 మంది శాసనసభ్యులు ఉన్నా వాళ్ళు 5 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. గంటల తరబడి అనేకమైనటువంటి అంశాల విషయంలో మాట్లాడారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. వాళ్ళు ఇది గాంధీ భవన్ లాగానే దాన్ని వాడుకుంటారు. గాంధీ భవన్ లో నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా, ఎవడు పడితే వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్ధతిలో వాడుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభని శాసనసభగా మీరు అదే పద్ధతిలో శాసనసభ ప్రకారమే నడవనిస్తే మేము హౌజ్లోకి వస్తాం తప్ప మీ ఇష్టం ఉన్నట్టు గాంధీ భవన్ లాగా నడిపిస్తే మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదు అక్కడ. ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది. రైతాంగం కానీ, ప్రజలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కానీ శాసనసభలో మా అంశాల విషయంలో ప్రధాన ప్రతిపక్షం కానీ శాసనసభ్యులు ఏం మాట్లాడుతున్నారని ప్రజలందరూ వెయిట్ చేస్తారు. అధికార పక్షం ఆన్సర్ కూడా ఏ విధంగా ఉంటుందని వెయిట్ చేస్తారు. అవన్నీ కాకుండా బుల్డోజ్ చేసి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం. మాకు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలా మందిని చూసినాం. ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. చరిత్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఏదో రాచరిక పాలన కొనసాగించాలంటే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నాను. ముఖ్యమంత్రి గారిదేమో విచిత్రం. ఒకవైపున సూచనలు ఇవ్వమంటాడు, సలహాలు ఇవ్వమంటాడు, మీ అభిప్రాయాలను గౌరవిస్తా అంటాడు, మళ్ళా వెంటనే తిట్టేటువంటి బూతు మాటలు ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. కంపు ఉన్నదంటే నీకే కంపు ఉన్నది కదా, నువ్వు మాట్లాడిన దాంట్లోనే కంపు ఉన్నది కదా. మాట్లాడిన ఏ శాసనసభ్యులు కూడా ఇన్క్లూడింగ్ మా ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ చేయలే. ఆయన కొన్ని సూచనలు మాత్రమే చేసిండు. మేము ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు ఇంత లెంతీగా మాట్లాడేటప్పుడు షార్ట్ డిస్కషన్ అయినా పెట్టాలి. ఇది ఈ సబ్జెక్టు చాలా గంభీరత ఉన్నది కాబట్టి దీనికి 2 గంటల సమయం కేటాయిస్తామన్నా పెట్టాలి. మైక్ ఉన్నదని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీరు వెళ్ళిపోతే అంటే మా గొంతుకు అవసరం లేదా? కాబట్టి మేము మరి ఇక్కడికి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర మా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మూసీ మీద ఆలోచన అసలు మూసీ మీద ఆలోచన వినడానికి ముఖ్యమంత్రి సిద్ధం లేడు. బాబు ఈరోజు శాసనసభ నడిపినటువంటి ఈరోజు తెలంగాణ శాసనసభ అంతా కూడా ఏకపక్షంగా ఒకే సైడు నడపడం పట్ల మా తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకమిస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు. మొన్న బీఏసీ మీటింగ్ కు 1.5 గంటల సేపు ఆలస్యంగా వచ్చారు. మేమంతా పోయి కూర్చుంటే 1.5 గంటల దాకా బీఏసీ మీటింగ్ కు ప్రభుత్వం రాలే. బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు, ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు.
బీఏసీలో 7 రోజులు అసెంబ్లీ నడుపుతామని, తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని బీఏసీలో నిర్ణయం జరిగింది. కానీ ఇలా బీఏసీ ఎజెండా ఏం చెప్పిన సభలో ఏం పెట్టారు, ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేసినాము అని. అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు. ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. మూసీ మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం. ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా గంటన్నర సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. మీరు మూసీ మీద అంత చర్చించాలనుకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి, ఇంకో రోజు డిస్కషన్ పెట్టండి, ఎంతసేపు అయినా మాట్లాడదాం. కానీ ఇక్కడ 10 క్వశ్చన్లు ఉన్నాయి, క్వశ్చన్ అవర్ ఉంది, ఇది సభ్యుల హక్కు, ఇది ఎక్కడిది అంటే ఆయన నోటికి హద్దే లేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని బూతులమయం చేశాడు. ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు. మాకు మైక్ ఇవ్వకుండా ఇంకొక విపక్షానికి మైక్ ఇచ్చారు, సంతోషం. మరి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యారా? అంటే మీరు సభ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి? పైగా మేము పోరాడి మైక్ తీసుకుంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటాడు. ఇది ఎక్కడి పద్ధతి? అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా? మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? మేము ఏదైనా ప్రజా సమస్యలు, ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడింది? అలా మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయి ఇలా మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను ఆయన ఒక గాంధీ భవన్ గా, ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు. శాసనసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తుందా? విపక్షాల మీద అదే సొల్లువాగుడు, బయట మాట్లాడిందే, గాంధీ భవన్ లో మాట్లాడిందో, సిఎల్పి మీటింగ్ లో మాట్లాడిందే, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన సొల్లువాగుడే అసెంబ్లీలో వాగుతారా? దీనికోసమైనా అసెంబ్లీ సమావేశాలు పెట్టింది. నేను సూటిగా అడిగిన, మూసీకి తెచ్చే నీళ్లు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచే తెస్తున్నారా అని అడిగాను, సమాధానం లేదు. మూసీకి మేము వ్యతిరేకం కాదు, మూసీలో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం. ఆ పేదలకు 2013 చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా? ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం. ₹1 ఇవ్వలేదు. వాళ్ళ ఇండ్లు కూలగొట్టి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపించారు. మేమేమో బాధ్యతాయుతంగా పేదల పక్షాన, ప్రజల పక్షాన మేము మాట్లాడాం. మేం మాట్లాడితే అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందే బీఆర్ఎస్. 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. మరో 39 ఎస్టీపీలు కట్టడానికి అమృత్ ప్రాజెక్టులో ప్రతిపాదనలు పంపిందే బీఆర్ఎస్. వాటి గురించి మేము మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగు ఎక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏం చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టొద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలా? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా
ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు, మీరు సభలో అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకు ఉంటది. మీరు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇయ్యరు, మేము ఒక అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు గంటన్నర మాట్లాడితే ఏముండదా? సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు వ్యంగ్యంగా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. అన్ని సత్యదూరమైన అబద్దాలు మాట్లాడితే దాన్ని నువ్వు మాట్లాడవు. ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుండు. అవినీతికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడ్డాగా మార్చిండు. రాష్ట్రంలో ఎప్పుడు లేని ఇవాళ ఏ బిల్డింగ్ కు పర్మిషన్ రావాలన్నా, యూసీ ఇవ్వాలన్నా స్క్వేర్ ఫీట్ కు ఒక ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టిండు. ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టింది నువ్వు కాదా? హైదరాబాద్ లో ఏ బిల్డర్ని అడిగినా బిల్డరు చెప్తారు కదా, యూసీకి ఎంత తీసుకున్నావు, లేదా బిల్డింగ్ పర్మిషన్ కి ఎంత తీసుకున్నావు, ఫైనాన్స్ లో బిల్లులు రావాలంటే 30% కమిషన్, ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% కమిషన్. ఈయన ఇంకా పైగా అవినీతి గురించి మాట్లాడుతుండు. అసలు నీకు మాట్లాడే నైతికత ఉందా? ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసినావు. ఫైల్ కదలాలంటే ఒక రేట్, పని కావాలంటే ఒక రేట్, అన్నిటికీ అఫీషియల్ గా కరప్షన్ కు కూడా ధరలు నిర్ణయించిన నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి ఇవాళ చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైకు ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుపుతున్నటువంటి తీరుకు నిరసనగా, ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేస్తుంది. గణేష్